చుట్టూ కొండలు, చుట్టూ అడవి, మధ్యలో నుండి ఒక 6 లైన్ వెళ్తుంది. ఇది ఎక్కడికి అనుకుంటున్నారా? వైజాగ్ నుండి రాయపూర్ కోసం ద 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే వేస్తున్నారు. అది ఎన్నో అడవుల్ని రహదారులుగా మారుస్తూ ఒక కొత్త ప్రపంచాన్ని జనాలకు చూపించబోతుందండి. ఇది ఒక చిన్న పల్లెటూరుకు ఉన్న రోడ్డు. ఇలాంటి రోడ్డు ఉన్న ఒక పల్లెటూరు ఇప్పుడు ఇలాంటి మహా నగరాలను కలుపుకొని ఒక 6 లైన్ ఎక్స్ప్రెస్ హైవే కలుపుకుందండి. ఇక ఈ ఊరుకున్న దశ మారిపోబోతుంది. కొన్ని రోజుల్లో ఈ ఊరిని సిటీగా కూడా మార్చేయచ్చు. ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ప్రదేశం సాలూరు సమీపంలో ఉన్న ఏజెన్సీ గ్రామాల్లో ఒకటైన మోతుమూరు గ్రామం. ఈ గ్రామం సాలూరు నుంచి పాచిపెంట గ్రామానికి వెళ్ళే సమీపంలో ఇదొక గ్రామం అండి. ఈ దారి గుండా మనం అరకు కూడా వెళ్ళొచ్చు. అంత సౌకర్యవంతమైన దారి అయితే కాదు. ఇప్పుడు ఈ 6 లైన్స్ ఎక్స్ప్రెస్ హైవే ఏర్పడిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న మన్యం గ్రామాలన్నీ కూడా, ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇకపై ఈ సాలూరు నుంచి అరకు వెళ్ళాలంటే సుంకి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఆ అవకాశం లేదండి. ఈ గ్రామం గుండా కూడా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఒక 6 లైన్ హైవే ఏర్పడిందంటే పక్కనున్న చిన్న చిన్న రోడ్లు కూడా మనకి అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ 6 లైన్ హైవే ఏర్పడిన తర్వాత వైజాగ్కి సాలూరుకి కేవలం 40 కిలోమీటర్ల దూరం తగ్గే అవకాశం ఉంది. కేవలం ఇప్పుడు ప్రస్తుతం అయితే 100 కిలోమీటర్లు వస్తుంది వైజాగ్ టు సాలూరు. కానీ ఈ రోడ్డు ఏర్పడిన తర్వాత 60 కిలోమీటర్లు రావచ్చు. అంటే పెందుర్తి వచ్చి వెళ్ళాలండి ఈ రోడ్డుకి. ముఖ్యంగా ఈ రోడ్డుకున్న ప్రత్యేకత ఏంటంటే ఈ రోడ్డు ఈ 60 కిలోమీటర్లో ఎన్ని జిల్లాలనే కలుపుకుంటుందంటే అనకాపల్లి జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా. ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రదేశం నుంచి దాదాపు ఒక 5 కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి ఒరిస్సా బార్డర్ అటాచ్ అవుతుందండి. ఇక ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుగా కూడా మనం ఇప్పుడున్న ఈ ఒక ప్రదేశాన్ని మనం భావించవచ్చు. జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ రోడ్డు ఎండింగ్ అనమాట. చూస్తున్నారు కదండి ఎంత శరవేగంగా జరుగుతుందో. ఈ యొక్క రోడ్డు మనకి విజయనగరం నుంచి బొడ్డ వరకు వెళ్ళే తోవలో కనిపిస్తుందండి రోడ్డు పనులు. తర్వాత పెందుర్తి దగ్గర కనిపిస్తాయి. ఆ తర్వాత కొత్త వలస నుంచి అలమండ వెళ్ళే తోవలో కూడా కనిపిస్తాయండి. కానీ పెందుర్తి స్టార్టింగ్ అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశం మన ఆంధ్రప్రదేశ్కి ఎండింగ్గా అనుకోవచ్చు అండి. ఇది 6 లైన్ హైవే. వైజాగ్ నుంచి రాయపూర్ వెళ్ళడానికి 6 లైన్ హైవే వేస్తున్నారు, ఎక్స్ప్రెస్ హైవే. ఇది మనకి పెందుర్తి శ్రీకాకుళం హైవే ఉంది కదండి, మన కోల్కతా 6 లైన్ హైవే. ఆ హైవేకి అటాచ్ అవుతుంది. ఆ హైవే నుంచి పెందుర్తి జంక్షన్ నుంచి డైరెక్ట్గా వయా సాలూరు, దమన్జోడి. అంటే మీరు ఈ రోడ్ని ఎక్కడ చూస్తారంటే ఇప్పుడు నేను ఈ లొకేషన్ వచ్చి సాలూరు దగ్గర మోతిమూరు గ్రామ సమీపంలో ఈ రోడ్ ఇక్కడ చూస్తారు. మళ్ళీ మనకి తెలిసింది ఎక్కడంటే ఎస్కోట బొడ్డవారి నుంచి విజయనగరం వెళ్ళేటప్పుడు ఒక 6 లైన్ హైవే వర్క్ అవుతుందండి. అక్కడ ఆ రోడ్డు ఈ రోడ్డు. తర్వాత మళ్ళీ మనం కొత్త వలస నుంచి అలమండల్లి తోవలో కూడా రోడ్డు వర్క్ అవుతుంది. ఆ రోడ్డేనండి. మొత్తం ఆ రోడ్లన్నీ ఇదే రోడ్డు కన్స్ట్రక్షన్. చాలా తక్కువ మంది తెలుసు అసలు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది ఏంటి అని. చూసారు కదండి 6 లైన్ హైవే వర్క్ ప్రాసెస్. తెలియక ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతామండి ఈ రోడ్డు అయిన తర్వాత. చాలా వరకు వైజాగ్ నుండి సాలూరు రావాలంటే చాలా డిస్టెన్స్ తగ్గుతుంది, చాలా టైం కూడా కలిసి వస్తుంది. చూద్దాం ఫ్యూచర్లో ఈ రోడ్డు మనకి ఇంకెన్ని, ఎందుకంటే చాలా అడవి మార్గం గుండా వేస్తున్నారు. చాలా అడవులు కలుపుకుంటూ వస్తుంది ఈ రోడ్డు. ఓకే అండి, మరిన్ని విషయాలకి నాకు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే అండి, ఉంటానండి.